కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్న మాజీ ఆర్మీ జవాన్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. పక్కా సమాచారం మేరకు వెంకటాపురం కాలనీలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ పి ఆంజనేయులు ఇంటిపై బెరుపు దాడి చేయగా నిందితుడి వద్ద నుంచి 55 మద్యం బాటిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి అక్రమంగా మద్యం బాటిళ్లను తీసుకొచ్చి ఇంటిలోనే అధిక ధరకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ఇక ఆంజనేయులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ యొక్క అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈఎస్టీఎఫ్ మరియు ఎమ్మిగనూరు స్టేషన్ అదేవిధంగా కర్నూలు స్టేషన్ సిబ్బందితో కలిసి మాకు వచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు ఎమ్మిగనూరు టౌన్ శివార్లలో ఉన్నటువంటి వెంకటాంపల్లి ఆ గ్రామంలో ఒక రిటైర్డ్ సైనికోద్యోగి మద్యాన్ని తెచ్చి అమ్ముతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెంటనే అతని మీద నిఘా పెట్టాము. అతని పేరు పి ఆంజనేయులు, వయస్సు 43 సంవత్సరాలు. అతనికి ఎమ్మిగనూరు పట్టణంలో ఇల్లు ఉంది, అదేవిధంగా ఆ పక్కన చుట్టుపక్కల కూడా కొన్ని ఇల్లు ఉన్నాయి. వీటన్నిటిని మేము సోదా జరిపాము. అతనికి వెంకటాపురం కాలనీలో వెంకటాపురం గ్రామంలో అతను చెందినటువంటి ఒక కొట్టం, ఒక ఇల్లు మేము తనిఖీ చేస్తే అందులో 55 బాక్సుల అరుణాచల్ ప్రదేశ్ కి చెందినటువంటి మద్యం సీసాలు మాకు దొరకడం జరిగింది.